ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. అయ్యో అదే షీరా ఏంటి అత్తయ్య చూసుకోవచ్చు కదా. అదేంటమ్మా పూజ మధ్యలో లేచావు? మరేం చేయమంటారు పంతులు గారు? చీర అంటుకుంటుంటే వాళ్ళు చూస్తూ కూర్చోవాలా? అలా కాదమ్మా, పూజ మధ్యలో లేవడం వల్ల ప్రతిఫలం దక్కదు. మూర్ఖంగా మాట్లాడకండి పంతులు గారు. మూర్ఖంగా మాట్లాడుతుంది చేస్తుంది పంతులు గారు కాదు, నువ్వు. పంతులు గారు చెప్పారు కదా పూజ నుండి లేవద్దని. అది కాదు బామ్మ, చీరకి నిప్పంటుకుంటుంటే చూస్తూ ఎలా కూర్చుంటారు? వేదా, నీకేం తెలీదు, నువ్వు మాట్లాడుకో. అసలు అంతలా చీర కొంగు కాలుతున్నా కూడా తెలియకుండా ఎలా కూర్చున్నావు నువ్వు? చాలా కాలం తర్వాత మొగుడు పక్కన కూర్చుంది కదా, పరవశించిపోయినట్టుంది. కింద మీద చూసుకోలేదు, కొంగెగిరి నిప్పంటుకుంది. ఇంకేముంది నా మొహం మండా? పూజ నాశనమైంది. ఖచ్చితంగా ఇదే ఈ పని చేసుంటుంది. నా చీర కొంగు తీసుకెళ్లి మంటలో వేసుంటుంది. ఇవన్నీ దీని వేషాలే. మోహన్ చీరేయాలనిపిస్తుంది దీన్ని చూస్తుంటే. ఏంటి నా మొహం చూస్తున్నావు? చేసిందంతా చేసి. వేదా, అసలు నువ్వు ఎందుకు లేచావు? అలా ఎలా చూస్తూ కూర్చుంటారు శ్రీ? కళ్ళ ముందంతా జరుగుతుంటే పిలిచి చెప్పొచ్చు కదా. ఆ టైంలో నాకు ఏం తోచలేదు శ్రీ. సరే సరే ఇంకాపండి, అయ్యిందేదో అయింది. అలా ఎలా అనుకుంటావు అన్నయ్య? మరి ఇంకెలా అనుకోవాలి? వెనకలే కూర్చున్న మీరు నా చీరకి కావాలని మంట పెట్టారు అనుకోవాలా? కొంప తీసి చూసేసింది అనుకుంటా. ఇది మరీ బాగుంది నీ మొహం మండా. నేనెందుకు అలా చేస్తాను? పార్వతి, నా కూతురికి చీరలు తగలపెట్టడం తప్ప వేరే పనేవి లేదనుకుంటున్నావా? మాటలు సరిగా మాట్లాడు. అమ్మా, ఇంకా ఆపుతారా మీరు మీ పిచ్చి గొడవలు? పంతులు గారు, దీనికంటూ పరిహారం ఏమన్నా ఉందా? ఉంటుందండి. ముందు ఆ పూజ చేయించండి. అలాగే, మీరు ఇలా కూర్చోండి. మీరందరూ కూడా కూర్చోండి. పార్వతి కూర్చో. నువ్వనుకున్నది కరెక్టేనే, కానీ నువ్వు నన్నేమీ చేయలేవు. నువ్వు మారవే, వదిలేసి తప్పు చేశాను. పార్వతి,
పూజ వైపు చూడు. ముహూర్తం టైంకొచ్చి కొడుకుని కోడల్ని దీవిస్తాను అని చెప్తాను. అక్క వస్తానంది కదా, ఇంకా రాలేదు. సరస్వతమ్మకి ఇలాంటి పరీక్ష పెడుతున్నావేంటి భగవంతుడా? అక్కడ పూజ కూడా అయిపోయి ఉంటుంది. సరస్వతి అనుకున్నది ఏది చేయలేకపోతుంది. ఏంటి భగవంతుడా ఇది? బాబు త్వరగా పోనీ బాబు. అమ్మా సరస్వతమ్మా, బాబు ఆ నీళ్ళివ్వు. అమ్మా సరస్వతి, ఈ వాటర్ తాగమ్మా. అమ్మా ఇప్పుడు ఎలా ఉందమ్మా? ఎలా ఉందమ్మా? నువ్వు కొంచెం మెలకువగా ఉండమ్మా. హాస్పిటల్కి వెళ్దాం. ధైర్యంగా ఉండాలి. వద్దు శాంతమ్మ, బండి గుడి దగ్గరికే పోనివ్వు. మనం గుడికి వెళ్ళాలి. మనం అనుకున్నది చేసి తీరాలి. ఇప్పుడు నీ పరిస్థితి ఏం బాలేదు. ముందు హాస్పిటల్కి వెళ్దాం. నాకేం పర్వాలేదు శాంతమ్మ. బండి గుడి వైపుకి తిప్పమని చెప్పు. నేను చెప్పేది వినమ్మా. శాంతమ్మ, నేను ఎట్టి పరిస్థితుల్లో ఆ పూజకి వెళ్ళాల్సిందే. ఇప్పుడు నేను హాస్పిటల్కి వెళ్ళి కూడా ఉపయోగం లేదు. నేను బాగానే ఉన్నాను. బండి గుడి వైపుకి తిప్పమని శాంతమ్మ. ప్లీజ్ నన్ను ఇబ్బంది పెట్టకు. ఇది నాకెంత ముఖ్యమో నీకు తెలుసు. నేను అనుకున్నది చేసే వరకు నేను నిద్రపోను. నాకేమీ కాదు. బండి తిప్పమని శాంతమ్మ. అలాగేనమ్మా. బాబు మమ్మల్ని కాస్త గుడి దగ్గర దించి వెళ్ళండి. అలాగేనమ్మా. అమ్మా రిషి ఏంటి ఇక్కడున్నాడు? లోపల పూజ జరుగుతుంటే అంటే ఈయన చాలా గట్టిగానే ప్లాన్ చేశారు. నాకు తెలిసి ఇక్కడ చాలా మందే ఉండుంటారు నన్ను కనిపెట్టడానికి. నేను చాలా జాగ్రత్తగా లోపలికి వెళ్ళాలి. డ్రైవర్ బాబు, గుడి ముందు ఆపకుండా కాస్త దూరంగా వెళ్ళాపో. అలాగే మేడం. థ్యాంక్ యూ బాబు. అమ్మా పర్లేదా నీకు? నా ఒంట్లో ఎలా ఉన్నా, ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నా, ఏది ఎదురొచ్చినా నేను అనుకున్నది చేసుకునే వెళ్తాను శాంతమ్మ. ఇక నేను చెప్పింది చెయ్యి, గుర్తుందిగా? నువ్వు గుళ్ళోకెళ్ళు, నేను చూసుకుంటాను.
నిజానికి నేను మీతో పాటు పూజలో కూర్చుని మీకు నేను ఇవ్వాల్సిన బట్టలు, కానీ నా తలరాత నన్ను ఇలా చేసింది. ఇప్పటికీ నాకు మీ దగ్గరికి రావాలనే ఉంది, కానీ నాకు ఖచ్చితంగా తెలుసు ఆయన ఏదో చాలా పెద్ద పన్నాగంలో ఉన్నారు. ఆయన వల్ల నేను పడకూడదు, కానీ ఇవి ఖచ్చితంగా మీకు అందజేయాలి. ఈ రాక్షసి ఏంటి ఇక్కడుంది? అంటే నేను లేనని తెలిసి ఇంట్లోకి దిగబడిందా? దీని గురించి పార్వతికి చెప్పి జాగ్రత్తగా ఉండమని చెప్పాలి, లేదంటే చాలా ప్రమాదం. దొంగ మొహంది, ఈసారి నా ప్లాన్ మిస్ అయింది. ఏదో ఒకటి చెయ్యాలి దీన్ని, లేకపోతే నిద్ర పట్టేలా లేదు. ఓం క్షీరోదన్వత్ప్రదేశే శుచిమణి విలసత్సైకతే మౌక్తికానాం మాలాక్లుప్తాసనస్తస్ఫటికమణి భైర్మౌక్తికైర్మండితాంగః శుభ్రైరభ్రైరదభ్రైర్ మంచినీళ్ళున్నాయా? లేవే, మంచినీళ్ళ బాటిల్ తేవడం మర్చిపోయాను. నువ్వు ఒకదానివి, ఉపయోగపడేవి ఎప్పుడు పక్కన పెట్టుకోవు. నీ ముఖం మండ. ఏ విసిగించుకు, అక్కడే ఎక్కడో ఉంటాయి, వెళ్ళి తాగు. పంతులు లేవద్దన్నాడు కదా, లేస్తే తిట్టుకుంటారంటావా? పోనీ మిగిలిన కాస్త గంగాజలం తాగేవే. అప్పుడు నిజంగానే తిట్టుకుంటారు. ఒసేయ్, నన్ను విసిగించుకు. ఆ? అయినా పంతులు గారు చెప్పింది పూజకు ఉపయోగపడేవాళ్ళని, పూజకు పూనుకుని కూర్చునేవాళ్ళని, నిన్ను కాదు. వెళ్ళు. సర్లే, నీ ముఖం దీనికి ఎందుకు అంత విసుగు? వెళ్తున్నానులే. కూతురంటే విసుగు దీనికి. లక్ష్మీకాంతం కమలనయనం యోగి ధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం వేగశ్యామం పీతకౌసేయవాసం శ్రీవత్సాంకం కౌస్తుభోద్భస్తాంగం. ఎవడో చచ్చినోడు, వాడి ముఖం మండా. కళ్ళు నెత్తురు పెట్టి నడిచినట్టున్నా.
అబ్బా. బాబు ఒక వాటర్ బాటిల్ ఇయ్యి. వీణా, అక్కడ సరస్వతమ్మకి ఏమీ అయ్యి ఉండదు కదా? నువ్వు కంగారు పడకు బావా, అత్తయ్యకి ఏం అయి ఉండదు. నువ్వు త్వరగా పదా. వెళ్తున్నాను వీణా. నీకేం కాలేదు కదా? నీకేం కాలేదు కదా? నాకేం కాలేదు బావా, నీకేం కాలేదు కదా? నాకు ఏం కాలేదు వీణా. సడన్ గా చిన్న రాయి అడ్డుపడింది. సరే బావా, ముందు బండి తీ. అలాగే. ఏమైంది బావా? అదే తెలియట్లేదు వీణా. స్టార్ట్ చేస్తున్నా స్టార్ట్ అవ్వట్లేదు. వీణా, ఓ పని చేస్తావా? నువ్వు బైక్ తోస్తావా? నేను ఫస్ట్ గేర్లో స్టార్ట్ చేస్తాను. సరే బావా. ప్లీజ్. కొంచెం గట్టిగా ట్రై చేయ వీణా, ప్లీజ్. వీణా, స్టార్ట్ అయింది. బండెక్కు. వెళ్దామా? అమ్మా, మీరిద్దరు మాత్రమే వెళ్ళి వస్త్రాలు మార్చుకుని రండి. తీసుకోండి. ఏంట్రా నీ ప్రాబ్లం? మీరిద్దరూ లోపలికి వెళ్ళడానికి వీల్లేదు. ఆ చెప్పడానికి నువ్వెవరు? లోపల నా ఫ్యామిలీకి సంబంధించిన పూజ జరుగుతుంది. దానికి మీరు వెళ్ళడానికి వీల్లేదు. నాకు తెలుసు నువ్వు వస్తావని. మా అమ్మ కూడా వస్తుందని తెలుసు. అందుకే ఇక్కడ గస్తీ కాశాను. నువ్వైతే వచ్చావు కదా, ఖచ్చితంగా చెడగొట్టడానికి ఏదో ఒకటి చేస్తావు. సో లోపలికి నో ఎంట్రీ. చూడు, లోపల మా అమ్మ ఉంది. సో వాట్? లోపల మా నాన్న కూడా ఉన్నాడు. రేయ్, నన్ను విసిగించకు, మర్యాదగా వెళ్ళి. నేను నీకు ఒక్కటే క్లియర్గా చెప్తున్నాను, నేనైతే నిన్ను లోపలికి వెళ్ళనివ్వను. దానికోసం గొడవే జరిగినా కొట్లాటే జరిగినా ఐ డోంట్ కేర్. ఏంట్రా నీ గోలా? కార్తీక్, నేను చెప్పేది విను. వీడు చెప్పిన దాన్ని బట్టి చూస్తే సరస్వతి అత్తయ్య వచ్చినట్టు వీడికి తెలియదు అనుకుంటా. ఇప్పుడు నేను ఎలాగోలాగా లోపలికి వెళ్తాను. తేడా జరిగినప్పుడు నువ్వురా. నీ ఫోకస్ మొత్తం అత్తయ్య మీదే ఉండాలి.
నువ్వు మగవాళ్ళకేనా ఆడవాళ్ళకు కూడా భయపడతావా? నేనైనా లోపలికి వెళ్ళొచ్చా? లోపల కానీ ఏదైనా గొడవ జరిగిందో ప్రాణాలతో బయటికెళ్ళావు. నేను కూల్గా ఉందామని ట్రై చేస్తున్నాను, కానీ నువ్వు పంచకట్టే ప్రాసెస్లో నీ చేతివేళ్ళు నాకు తగిలి నాకు గిలిగింతలు వస్తున్నాయి. ఓ గిలిగిద్దలా? ఇప్పుడు బయటికి ఎలా వస్తారో నేను చూస్తాను. నాగబంధం వేసినట్టు ఈ భాగ్యబంధం వేశాను. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.